విద్యా వ్యవస్థ బాగాలేదు, సౌకర్యాలు లేవు, దీనివలన లేకపోవటం వలన విద్యా వ్యవస్థలో సరైనటువంటి ప్రాతినిధ్యం లేకపోవటం వలన అని పౌర సమాజం వైపు నుంచి ఒక ప్రశ్న వెళ్తూ ఉంటుంది. ప్రశ్న ఏమో గవర్నమెంట్ స్కూల్స్ని, జిల్లా పరిషత్ స్కూల్స్ని దృష్టిలో పెట్టుకుని వేసేవాళ్ళు ప్రశ్న వేస్తారు. కానీ దాని ప్రశ్నకి సంబంధించిన ప్రతిఫలాన్ని ప్రైవేట్ స్కూల్స్కి లేకపోతే పెద్ద పెద్ద స్కూల్స్కి, ఉన్నత మధ్య తరగతి పిల్లలకి వెళ్ళేవి అంటే వాళ్ళు పిల్లలే, కానీ ఏంటంటే ఇక్కడ అసలు కనీసం ప్రాథమిక సౌకర్యాలు కూడా లేకుండా చేసి అంటే చర్చ ఎప్పుడు అట్లా వెళుతుంది అనేది అనిపిస్తుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీరు రేజ్ చేసింది. అంటే దీన్ని డిగ్రేడ్ చేయడంతో ఆప్షన్స్ ఉన్న వాళ్ళకి ఉన్నాయి డిగ్రేడ్ చేయడం వల్ల, కానీ ఈ డిగ్రేడేషన్ వల్ల పేద వర్గాల నుంచి వచ్చిన పిల్లలకు నష్టం జరిగింది. ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తగ్గింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదు అని చెప్పి మనం ఒక విమర్శ ఏదైతే పెడతామో వెంటనే ఒక కార్పొరేట్ స్కూల్ వైపు నుంచి అడ్వర్టైజ్మెంట్ ఏమొస్తుందో చూడండి. అత్యద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి స్థలం ఇచ్చేది ఎవరు? గవర్నమెంట్ ఇస్తుంది వాటికి. అండ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పౌర సమాజం గమనించాల్సింది, విద్యను ప్రభుత్వము దీన్ని ప్రైవేట్ చేయడానికి లేదు, ప్రభుత్వమే దీన్ని నడిపించాలి. ఇట్స్ లైక్ మిలిటరీ. ఒకసారి ఇమాజిన్ చేసుకోగలమా మిలిటరీని ప్రైవేట్? పోలీస్ కానీ ఇది ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్లో ఉంటారు, వాళ్ళని ప్రైవేట్ చేయడం అన్ఇమాజినబుల్ మనకు. అటువంటిదే విద్య కూడా ఉండాల్సి ఉండే, ఎందుకంటే దాన్ని విద్య ఈజ్ పిల్లల హక్కులు, పిల్లలు మిస్ చేసినాం మనం. దాన్ని మరి మనం ఇప్పుడు వెనక్కి మార్చగలుగుతామా ఇప్పుడున్నటువంటి ఇంత దాంట్లో? ఇంకొక రాజకీయ సంకల్పం ఉండాలి, ప్రజల్ని కూడా తయారు చేయాలి. యాక్చువల్లీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో పోతున్న పిల్లలు వంచనకు గురవుతున్నారు, పేదలతో ఉండే అవకాశాన్ని కోల్పోతున్నారు అంటాను. అంటే వాళ్ళు ఏదో పైకి పోతుండొచ్చు, బ్యూరోక్రాట్స్ అవుతుండొచ్చు, ఐటీ అవుతుండొచ్చు, కానీ ఒక మానవ విలువలను అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ చారిటీ కింద మారుతుంది కదా. ఇప్పుడు స్కూల్కి పోతే, ఒకవేళ ఒకటే స్కూల్కి వెళ్ళటం అనేది పోయింది. కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ ఏంటంటే ఈ పెద్ద పెద్ద స్కూల్స్లో చదివే పిల్లలు చారిటీ పేరు మీద స్లమ్స్లోకి వచ్చి మేము పుస్తకాలు ఇస్తాము, లేకపోతే అది అంటే చేస్తున్న పిల్లల మీద నాకు కంప్లైంట్. కానీ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ ఇస్తున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే మనం చారిటీ చేయాలి వీళ్ళకి అనేటువంటిది, దానివల్ల ప్రయోజనం లేదు. దానివల్ల ఒక మంచి సొసైటీ అయితే ఏర్పడదు. డివిజన్స్ ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దానివల్ల. అండ్ ఇప్పుడున్న స్కూల్ వ్యవస్థలో ఎన్ని రకాల స్కూల్స్ అంటే, ప్రభుత్వంలో కూడా రకరకాల స్కూల్స్ ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి, ఊర్లో ఉన్న బడి ఉంది. ఇన్ని రకాలైన బడులను ఏర్పాటు చేయడం అనే దాంట్లోనే ఒక చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఒక కామన్ స్కూల్, ఒక మంచి నేను చెప్పినట్టుగా ఆరుట్ల స్కూల్ చెప్పినట్టుగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్కూల్కు విశ్వాసం కలిగించడం. యాక్చువల్లీ విశ్వాసం సన్నగిల్లింది కాబట్టి ఈవెన్ ఇక్కడ కూడా మనకు 85% మంది పిల్లలు ప్రైవేట్ పోతారు హైదరాబాద్లో, స్లమ్స్ నుంచి కానీ అక్కడి నుంచి కానీ. ఎందుకు పోతున్నారు అంటే ఇక్కడ స్కూళ్ళు పెట్టలేదు, ఒకటి జనాభా వచ్చినందుకు. 2000 తర్వాత స్కూల్ పెట్టలేదు మనం హైదరాబాద్లో, 2000 సంవత్సరం తర్వాత స్కూల్ పెట్టలేదు. మీరు గ్రాఫ్ కనుక చూస్తే జిహెచ్ఎంసీలో పాపులేషన్ ఇట్లా పెరిగింది. సో దాని తగ్గట్టుగా అసలు స్కూల్ పెట్టినప్పుడు ప్రైవేట్ వాళ్ళు, అండ్ ఇప్పుడు చాలా మంది మైగ్రెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళకి విపరీతమైన మైగ్రేషన్. అండ్ కొన్ని ఫ్యామిలీస్ అయితే చదువుకే వస్తున్నారు గ్రామాల నుంచి, ఇక లాభం లేదు, ఇక్కడ ఏదో పని చేసుకుందాం, స్కూల్ అది ప్రైవేట్కి వెళ్తున్నారు. సో ఎక్కడో ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ కూడా ఉంది కదా, ఆ పిల్లలకైతే అసలు ఎక్కడా లేదు. అది చాలా ప్రాబ్లం. ఇప్పుడు అర్బన్ ఏరియాస్, అర్బన్లో ఒక 30% పిల్లలు బయట వాళ్ళే, హిందీ వాళ్ళు. లక్కీలీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కాబట్టి ఆ పిల్లలకు ఆ రైట్ ఉంది కాబట్టి ఆ స్కూల్కి వెళ్తున్నారు అండ్ చదువుకుంటున్నారు. కానీ ఆ వాళ్ళకు కూడా ఇంకా చాలా ఇన్పుట్ ఇవ్వాలి. ఇంటర్ స్టేట్ ఈజ్ లాంగ్వేజ్, చాలా చర్చ చేయాల్సిన అవసరం.